Good morning, students. Today's our topic is elements of JavaScript. Learning objectives of today's class: JavaScript, introduction about the JavaScript and syntax of JavaScript, JavaScript, placement of HTML file, JavaScript data types, JavaScript primitive data types, JavaScript non-primitive data types. First, introduction about the JavaScript. Why we are using the JavaScript? మనం HTMLలో యూజ్ చేసి స్టాటిక్ వెబ్ పేజ్ని మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం. ఈ HTMLకి డైనమిజంని యాడ్ చేయటాన్ని ఏమంటారంటే స్క్రిప్టింగ్. డైనమిజంని యాడ్ చేయడానికి ఈ జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారు. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే కనుక మనం ఎన్నిసార్లు ఆ పేజీని చూసినప్పటికీ కూడా దాంట్లో ఉన్న కంటెంట్ అనేది మారదు. ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ ఒకటే కనపడుతుంది. మరి డైనమిజం అంటే డైనమిక్గా వర్క్ కావాలి అంటే కనుక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏది యూజ్ చేస్తున్నాం? జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ జావాస్క్రిప్ట్ ద్వారా మనకేమవుతుంది? డైనమిజం అనేది యాడ్ చేసుకుంటున్నాం. డైనమిజం అంటే కనుక మనకి పేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నేను ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు నాకు కొంత కంటెంట్ అనేది ఓపెన్ అవ్వాలి. ఇంకొక బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ కంటెంట్ అనేది హైడ్ అవ్వాలి. లేదా టైంని బేస్ చేసుకొని నాకు 5 minutes తర్వాత స్క్రీన్ చేంజ్ అవుతూ ఉండాలి. అంటే యూజర్ ఇంటరాక్షన్ పెరిగే కొద్దీ ఏమవుతుంది? డైనమిజం అనేది కనపడాలి అంటే మనం ఏం చేయాలి? స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని ఒకదాన్ని యాడ్ చేసుకోవాలి. మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి డైనమిక్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. మనకి తెలిసి 2 types ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి: VB స్క్రిప్ట్ అండ్ జావాస్క్రిప్ట్. మనం ఏది యూజ్ చేస్తున్నాం? జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. అయితే ఈ జావాస్క్రిప్ట్ని ఎక్కడ యూజ్ చేయాలి? వెబ్ పేజ్లో ఎక్కడైనా కానీ యూజ్ చేయొచ్చు అన్నమాట. అయితే మనం కంపల్సరీగా దీనికి ఏం తీసుకోవాలి? స్క్రిప్ట్ అనే ట్యాగ్ని తీసుకోవాలి. ఈ స్క్రిప్ట్ అనే ట్యాగ్ను ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే హెడర్ పార్ట్లో యూజ్ చేయొచ్చు, బాడీ పార్ట్లో కూడా యూజ్ చేయొచ్చు. మనం HTML డాక్యుమెంట్ మొత్తం మీద అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ స్క్రిప్టింగ్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, సింటాక్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని మన ప్రోగ్రాంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే కంపల్సరీ దానికి ఏముంటుంది? సింటాక్స్ అనేది ఉంటుంది. దీంట్లో స్క్రిప్ట్కి ఎండ్ స్క్రిప్ట్కి మధ్యలో జావాస్క్రిప్ట్ కోడ్ అనేది రాస్తాం అన్నమాట. మనకి స్క్రిప్ట్ ట్యాగ్ అనేవి 2 ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ యాజ్ ద లాంగ్వేజ్ అండ్ సెకండ్ వన్ యాజ్ ద టైప్. లాంగ్వేజ్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ వాట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్, విచ్ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఈజ్ యూజింగ్ అనేది స్పెసిఫై చేస్తుంది. టిపికల్లీ ఇట్స్ వాల్యూ విల్ బి జావాస్క్రిప్ట్. లాంగ్వేజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో జావాస్క్రిప్ట్ అని ఇస్తాము. నెక్స్ట్ టైప్ అట్రిబ్యూట్ ఈజ్ వాట్ ఈజ్ నౌ రికమెండెడ్ టు ఇండికేట్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇన్ యూజ్ అండ్ ద వాల్యూ షుడ్ బి సెట్ టెక్స్ట్ జావాస్క్రిప్ట్. అయితే ఈ అట్రిబ్యూట్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో మనం ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూని తీసుకుంటున్నాము అనేది స్పెసిఫై చేస్తుంది. దీనికి కంపల్సరీగా ఏం తీసుకుంటాము? వాల్యూలో కంపల్సరీగా విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో టెక్స్ట్ జావాస్క్రిప్ట్ అనేది తీసుకోవాలి. ఓకే,
చూడండి, సింటాక్స్లో మనం పైన ఏం చేసాము, స్క్రిప్ట్ యాంగులర్ బ్రాకెట్స్లో రాసి ఎండ్ స్క్రిప్ట్కి ఓపెనింగ్ స్క్రిప్ట్ ట్యాగ్కి ఎండింగ్ స్క్రిప్ట్ ట్యాగ్కి మధ్యలో జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాసాము. దీంట్లో కంపల్సరీగా 2 యాట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. ఈ యాట్రిబ్యూట్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము, ఓపెనింగ్ స్క్రిప్ట్ ట్యాగ్కి పక్కన లాంగ్వేజ్ అనే యాట్రిబ్యూటు, నెక్స్ట్ టైప్ అనే యాట్రిబ్యూట్ తీసుకుంటాం. లాంగ్వేజ్ అనేది విచ్ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వీఆర్ యూజింగ్ అనేది స్పెసిఫై చేస్తుంది. టైప్ వచ్చేసి మనం ఏమి రికమెండ్ చేస్తున్నాం, ఈ లాంగ్వేజ్లో ఏ టైప్ వాల్యూని రికమెండ్ చేస్తున్నాము అనేది దీంట్లో వస్తుందన్నమాట. ఓకే, తర్వాత జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాస్తాము. తర్వాత ఎండింగ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనేది రాస్తాం. అయితే ఈ స్క్రిప్టింగ్ అనేది HTML ఫైల్లో ఎక్కడెక్కడ ప్లేస్ చేయొచ్చు, ఈ జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడెక్కడ ప్లేస్ చేయొచ్చు, స్క్రిప్టింగ్ ఇన్ హెడర్ సెక్షన్, స్క్రిప్టింగ్ ఇన్ బాడీ సెక్షన్, స్క్రిప్ట్ ఇన్ బాడీ అండ్ హెడర్ సెక్షన్, నెక్స్ట్ స్క్రిప్ట్ ఇన్ an external file then include in the header section. నేను ఎక్స్టర్నల్గా జావా స్క్రిప్ట్కి సపరేట్గా కోడ్ రాసి తర్వాత దాన్ని ఎక్కడ కాల్ చేసుకుంటాను, హెడర్ సెక్షన్లో కాల్ చేసుకుంటాను. ఓకేనా, జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడెక్కడ ప్లేస్ చేయొచ్చు అంటే స్క్రిప్ట్ ఇన్ హెడ్ సెక్షన్, స్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్, స్క్రిప్ట్ ఇన్ బాడీ అండ్ హెడ్ సెక్షన్స్, script an external file and then include in header section. Okay, first one as JavaScript in head section. Head section అంటే ఓపెనింగ్ హెడ్ ట్యాగ్కి క్లోజింగ్ హెడ్ ట్యాగ్కి మధ్యలో మనం ఏది యూజ్ చేస్తాం, స్క్రిప్టింగ్ అనేది తీసుకుంటాం. HTML హెడర్ పార్ట్, హెడర్ ట్యాగ్, స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో జావా స్క్రిప్ట్, స్పేస్ ఇచ్చి టైప్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ మనం జనరల్గా సిలో అవుట్పుట్ స్టేట్మెంట్ రాయాలి అంటే కనుక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది రాస్తాము. C++లో Cout అనేది రాస్తాము. నెక్స్ట్ జావాలో వచ్చేసి system.out.println అని చెప్పేసి రాస్తాము. ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్లో అవుట్పుట్ ఏదన్నా కావాలి, స్క్రీన్ మీద అవుట్పుట్ ఏదన్నా కావాలి అంటే కనుక document.writeలో విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో మనం ఏదైతే రాస్తామో అది యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ మీద కనపడుతుంది. ఇక్కడ document.writeలో నేనేం రాస్తున్నాను, హలో వరల్డ్ అనేది రాస్తున్నాను. ఇక్కడతో నేనేం చేస్తున్నాను, స్క్రిప్ట్ని క్లోజ్ చేస్తున్నాను. తర్వాత ఏం క్లోజ్ చేయాలి, హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. తర్వాత HTMLని క్లోజ్ చేయాలి. ఓకే, హెడర్ ట్యాగ్లో స్క్రిప్టింగ్ని ఎలా ఎంబెడ్ చేసుకుంటున్నాము అంటే స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో యూజ్ చేయాలి. టైప్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో టెక్స్ట్ స్లాష్ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్ అనేది తీసుకుంటాము. document.write అని అంటే మీరు ఇది అవుట్పుట్ స్టేట్మెంట్ లాగా వర్క్ అవుతుంది. విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో మీరు ఏదైతే రాస్తారో అది యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ మీద కనపడుతుంది. నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని క్లోజ్ చేస్తున్నాం. తర్వాత హెడర్ ట్యాగ్ని, తర్వాత HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేస్తున్నాం. ఓకే, మరి ఇప్పుడు జావా స్క్రిప్ట్ని బాడీ ట్యాగ్లో ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. స్క్రిప్ట్ ఇన్ బాడీ ట్యాగ్, HTML బాడీ అని తీసుకొని స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అంటాం. టైప్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్ అంటున్నాం. ఇక్కడ నేను document.write అని హలో వరల్డ్ అనేది విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో తీసుకున్నాను. స్క్రిప్ట్ని క్లోజ్ చేస్తున్నాను, బాడీని క్లోజ్ చేస్తున్నాను, HTMLని కూడా క్లోజ్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటి, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మన వెబ్ పేజ్లో ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్, అన్లిమిటెడ్ టైమ్స్ మనం కాల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చేసి దేంట్లో యూజ్ చేస్తాం, బాడీ ట్యాగ్లోను హెడర్ ట్యాగ్లోను ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. హెడర్ ట్యాగ్లో నేను స్క్రిప్ట్ని
ఎంబెడ్ చేస్తున్నా. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్, టైప్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్ అని డబుల్ కోట్స్ క్లోజ్ చేస్తున్నాను. తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్లో హలో జీడీసీ బీసీఎం అన్నాను. తర్వాత స్క్రిప్ట్ని క్లోజ్ చేసి హెడర్ పార్ట్ని కూడా క్లోజ్ చేశాను. తర్వాత ఏం చేస్తున్నాము, బాడీ ట్యాగ్లో బీఆర్ ట్యాగ్ అనేది తీసుకున్నాం. బీఆర్ అంటే ఏం జరుగుతుంది, ఒక సింగిల్ లైన్ నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది, లైన్ బ్రేక్ అనేది వస్తుంది. నెక్స్ట్ బాడీ ట్యాగ్లో కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని ఎంబెడ్ చేసుకోవాలంటే స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో జావా స్క్రిప్ట్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్ అని రాస్తాము. డాక్యుమెంట్ డాట్ రైట్లో హలో వరల్డ్ అని రాస్తున్నాం. నెక్స్ట్ వీఆర్ క్లోజింగ్ ద స్క్రిప్టింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ద బాడీ ట్యాగ్ అండ్ HTML tag. After execution of this program, the output will be hello GDC BCM, and in next line hello world will be displayed. Okay, next JavaScript in external file. How can we create the external file? Generally నార్మల్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనం .htmlతో సేవ్ చేస్తాము. అదే మనం జావా స్క్రిప్ట్కి వచ్చేసి మనం .jsతో ఫైల్ని సేవ్ చేసుకుంటాం. అయితే ఇది ఎక్కడ రాయాలి అంటే సపరేట్గా నోట్ ప్యాడ్లో మనం ఏదైతే ఎక్స్టర్నల్గా జావా స్క్రిప్టింగ్ కోడ్ రాయాలనుకుంటున్నామో ఆ కోడ్ రాసిన తర్వాత ఫైల్ నేమ్ .jsతో సేవ్ చేస్తే అయిపోతుంది. తర్వాతకి ఏం చేయాలి, ఈ .js ఫైల్ని మనం ఎక్కడ రాస్తాము, సపరేట్గా HTML ఫైల్ ఒకటి తీసుకొని దాంట్లో ఏదైనా హెడర్ పార్ట్లో కాల్ చేసుకుంటాము. డాక్యుమెంట్ డాట్ రైట్లో నేనేం చేశాను, జావా స్క్రిప్ట్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అనేది జస్ట్ ఒకటి రాసి ఒక సింగిల్ లైన్ రాసి ఎక్స్టర్నల్ .js అన్నాను. ఇప్పుడు ఏదైనా ఒక HTML పేజ్ని తీసుకొని ఏం చేస్తాము, ఈ డాక్యుమెంట్ని హెడర్ సెక్షన్లో యాడ్ చేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్కి మనం HTML అని తీసుకున్నాం హెడర్ పార్ట్లో. ఇప్పుడు చూడండి, సోర్స్ అనేది తీసుకోవాలి. ఈ సోర్స్ అనే యాట్రిబ్యూట్లో ఏం చేస్తాము అంటే ఆ ఎక్స్టర్నల్ ఫైల్ని కాల్ చేయడానికి ఈ సోర్స్ యాట్రిబ్యూట్ అనేది తీసుకుంటాం. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ జావా స్క్రిప్ట్, టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్ అనేది విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో తీసుకొని నెక్స్ట్ సోర్స్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ .js అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ స్క్రిప్ట్ ఐఎమ్ క్లోజింగ్ ద స్క్రిప్టింగ్ ట్యాగ్ అండ్ ఐఎమ్ క్లోజింగ్ ద హెడర్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్లో మామూలుగా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఒకదాన్ని ఎంబెడ్ చేసుకుంటున్నాం. దీంట్లో డాక్యుమెంట్ డాట్ రైట్లో హలో వరల్డ్ అని చెప్పేసి రాస్తున్నాం. తర్వాత బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాం. తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసిన తర్వాత బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. తర్వాత HTMLని క్లోజ్ చేస్తాం. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ద అవుట్పుట్ విల్ బి ఫస్ట్ ఏమని డిస్ప్లే అవుతుంది, అవుట్పుట్ ఫస్ట్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. తర్వాత హలో వరల్డ్ విల్ బి డిస్ప్లేడ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ప్లేస్మెంట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ డేటా టైప్స్. జావా స్క్రిప్ట్ యొక్క డేటా టైప్స్. There are two types of data types are there. One as the primitive data type and second one as the non-primitive data type. It is also called as a reference data type. JavaScript is a dynamic type language, means you do not need to specify the type of the variable. JavaScript is dynamic type language. So do not need to specify type of the variable. You need to use var అనే డేటా టైప్, var అనే
డేటా టైప్ని యూజ్ చేసి వేర్ హియర్ స్పెసిఫైస్ ద డేటా టైప్. అంటే ఏ డేటా, మనం ఇంటీజర్కి అయితే ఇంట్ అని, ఫ్లోట్కి అయితే ఫ్లోట్ అని, స్ట్రింగ్కి అయితే స్ట్రింగ్ అని, క్యారెక్టర్కి అయితే క్యార్ అని ఇట్లా యూజ్ చేస్తాం కదా. అంటే ఎనీ డేటా టైప్, ఏ డేటా టైప్కైనా కానీ ఓన్లీ వన్ డేటా టైప్ తీసుకుంటాం, వేర్ అనే డేటా టైప్ తీసుకుంటాం. ఈ వేర్ టైప్లో మనం ఏ వాల్యూస్ ఇస్తే, సపోజ్ న్యూమరికల్ నంబర్స్ ఇచ్చామనుకోండి, అది నంబర్ డేటా టైప్లో కన్వర్ట్ అవుతుంది. క్యారెక్టర్స్ ఇస్తే స్ట్రింగ్ డేటా టైప్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్కి వేర్ ఏ అసైన్స్ టు 40, ఏ యాజ్ ద వేరియబుల్, విచ్ డేటా టైప్, we are not specified any data type. JavaScript supports only one data type, that is var data type. Var, here I am taking a assigns to 40 means it holding the number value, so this a as the number data type. Another example, where b assigns to Rahul, Rahul is enclosed within the double quotes, so automatically this b this b as the string data type. Take, depending upon the value only the data type will be decided. JavaScript primitive data types. JavaScript lo 5 types of primitive data types are there. What are those? String, number, boolean, undefined and null data type. These are the primitive data types. String represents sequence of characters. String is a sequence of characters. These sequence of characters are enclosed within the double quotes. Example, hello, I am taking hello. This hello group of characters are there. These group of characters are enclosed within the double quotes. Automatically it treats as the string data type. Next, number. It represents the number values. Example, 100, 1000, 1500. All these are the number data type. Next to boolean, it represents the value either true or false. Next, undefined represents undefined value. Suppose I am not giving any value to that variable, automatically it displays the undefined value. Next, null means represents null, no value at all. నేను వాల్యూ కనుక ఇవ్వకపోతే అది ఏమవుతుంది, నల్ డేటా టైప్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, వన్ బై వన్ వీఆర్ డెమాన్స్ట్రేటింగ్ ద JavaScript non-primitive data types. Non-primitive data types are object, array and regular expression. These are the non-primitive data types. Object represents instance through which we can access members. Suppose క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీ ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది కావాలి. దట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్, array represents group of similar values. A group of similar values are represented with the array. Next, regular expression represents the regular expression. First, మనం ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఒక్కొక్క డేటా టైప్ని డెమాన్స్ట్రేట్ చేసుకుంటూ వద్దాం. ఓకే, స్ట్రింగ్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ టెక్స్చువల్ డేటా, మీన్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. Strings are created using either single or double quotes surrounding one or more characters. Okay, string data type means it is used to represent the textual data is nothing but the sequence of characters. Strings created using single or double quotes surrounding one or more characters. Example program. Body background color equal to blue. Here body as the tag, bg color is attribute, value is blue. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది, వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్, సెంటర్లో నేను ఒక హెడ్డింగ్ని డిస్ప్లే చేస్తున్నాను. ఏంటది? స్ట్రింగ్ డేటా టైప్. హెడ్డింగ్ని డిఫైన్ చేయాలి అంటే విచ్ ట్యాగ్ ఈజ్ యూస్డ్? H1 హెడర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, సెంటర్ అనే ట్యాగ్ను ఓపెన్ చేశాను,
క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మన ప్రోగ్రాంలోకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని ఎంబెడ్ చేస్తున్నాను. మరి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో 2 అట్రిబ్యూట్స్ కంపల్సరీ అన్నారు కదా. వాట్ ఆర్ దోస్? లాంగ్వేజ్ అండ్ టైప్. జనరల్గా జావా స్క్రిప్ట్కి వచ్చేసి మనం లాంగ్వేజ్ కానీ టైప్ కానీ స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్గా అది జావా స్క్రిప్ట్ కిందే తీసుకుంటుంది. వివి స్క్రిప్ట్కి అయితే కంపల్సరీ మనం లాంగ్వేజ్ అనేది స్పెసిఫై చేయాలి. సపోజ్ వీఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ స్క్రిప్టింగ్, డిఫాల్ట్లీ ఇట్ టేక్స్ ద జావా స్క్రిప్ట్. ఓకే. వేరబుల్ నేమ్ అసైన్స్ టు లలిత. లలిత ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ డబుల్ కోట్స్. సో నేమ్ అనేది ఏ డేటా టైప్ అవుతుంది? స్ట్రింగ్ డేటా టైప్ అవుతుంది. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ అని నేను నేమ్ తీసుకుంటే ఏం డిస్ప్లే అవుతుంది? నాకు స్క్రీన్ మీద లలిత అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఐఎమ్ క్లోజింగ్ ద స్క్రిప్టింగ్ ట్యాగ్, దెన్ ఐఎమ్ క్లోజింగ్ బాడీ ట్యాగ్. ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాట్ విల్ బి ద అవుట్పుట్? అవుట్పుట్ అనేది ఏమొస్తుంది? స్ట్రింగ్ డేటా టైప్ అని నాకు ఏమొస్తుంది? లలిత అనేది వస్తుంది. అయితే ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలరు బ్లూ తీసుకుంటే లెటరింగ్ కనపడట్లేదని నేను ప్రోగ్రామ్ రాసినప్పుడు చేంజ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ డేటా టైప్ ఏంటి? నంబర్ డేటా టైప్. ఓకే. నంబర్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ either positive or negative numbers with or without decimal place. Okay. The numbers written using the exponential notation, example 1.5 e power -4. ఓకే. మనం నంబర్కి వచ్చేసి ఏదర్ పాజిటివ్ నెంబర్ కానీ నెగిటివ్ నెంబర్ కానీ తీసుకోవచ్చు, విత్ ఆర్ వితౌట్ డెసిమల్ పాయింట్ తీసుకోవచ్చు. ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ఏమన్నా ఇవ్వాలి అంటే కనుక ఈ పవర్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ నంబర్ డేటా టైప్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని తీసుకున్నాను. నెక్స్ట్ సెంటర్లో నంబర్ డేటా టైప్ అనేది డిస్ప్లే చేస్తున్నాం. తర్వాత స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని బాడీ ట్యాగ్లోకి ఎంబెడ్ చేసుకున్నాం. వేరబుల్ ఏ అసైన్స్ టు 30, వేరబుల్ బి అసైన్స్ టు 25, n1 అసైన్స్ టు 25.12. డాక్యుమెంట్ డాట్ రైట్లో ఏంటి n1ని రెండింటిని డిస్ప్లే చేస్తున్నాం. దెన్ వీఆర్ క్లోజింగ్ ద స్క్రిప్టింగ్ ట్యాగ్ అండ్ దెన్ వీఆర్ క్లోజింగ్ ద బాడీ ట్యాగ్. వాట్ విల్ బి ద అవుట్పుట్? 30. నాకు n అన్నప్పుడు 30 రావాలి. బ్రేక్ బిఆర్ ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ లైన్లో ఏం రావాలి? లైన్ బ్రేక్కి బిఆర్ ట్యాగ్ యూజ్ చేసాము. n1 అని డిస్ప్లే చేస్తే 25.12 అనేది వచ్చిందనమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద నంబర్ డేటా టైప్. నెక్స్ట్ వన్ యాజ్ ద బూలియన్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్ కెన్ హోల్డ్ ఓన్లీ 2 values. What are those? True or false value. Typically it is used to store the like values yes or no. Yes means true and no means false, or true or false, on or off. వాటికి ఈ బూలియన్ డేటా టైప్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే. ఇన్ బూలియన్ డేటా టైప్ ఇట్ కెన్ హోల్డ్ ఓన్లీ 2 values. What are those? True or false value. Typically it is used to store the values like yes or no or on or off. Purposely we are using. Example program on boolean data type. Body background color equal to yellow. Next in center boolean data type అని చెప్పేసి డిస్ప్లే చేస్తున్నాం. Then we are taking the scripting tag. In this scripting tag n value equal to assigns to true and n1 value assigns to false. In document dot రైట్లో n వాల్యూని డిస్ప్లే చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం n1 వాల్యూని డిస్ప్లే చేస్తున్నాను. n వాల్యూని డిస్ప్లే చేసిన తర్వాత ఏం చేస్తున్నాము? బిఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేసాము. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద బిఆర్ ట్యాగ్? ఇట్ డిస్ప్లేస్ ద అవుట్పుట్ ఇన్ న్యూ లైన్. నెక్స్ట్ n1 ట్యాగ్ని డిస్ప్లే చేసాము. తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసాం. దెన్ వీఆర్ క్లోజింగ్ ద బాడీ ట్యాగ్. వాట్ విల్ బి ద అవుట్పుట్? n1 వాల్యూ రెండింటిని డిస్ప్లే చేసాము. నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో రావాలి. దాంట్లో హెడ్డింగ్ వచ్చేసి బూలియన్ డేటా టైప్ అని రావాలి. నెక్స్ట్ ట్రూ అండ్ ఫాల్స్ అని డిస్ప్లే అవ్వాలి. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద బూలియన్ డేటా టైప్. నెక్స్ట్ వన్ యాజ్ ద
undefined data type. Undefined data type can only have one value, the special value undefined. If the variable has been declared but has not been assigned any value, so that value becomes undefined. Okay, undefined data type can have only one value, the special value undefined. If the variable has been declared but has not been assigned a value, has the value undefined. Okay, example for the undefined. In our program HTML, in header section, I am taking the title tag. In this title tag, JavaScript undefined data type as the title of the pro title bar. టైటిల్ బార్లో నాకు జావా స్క్రిప్ట్ అన్డిఫైన్డ్ డేటా టైప్ అనేది వస్తుంది. నెక్స్ట్ హెడర్ పార్ట్ని క్లోజ్ చేసాము. ఇన్ బాడీ ట్యాగ్ ఐఎమ్ ఎంబెడింగ్ ద స్క్రిప్టింగ్ ట్యాగ్ వేర్ ఏ అనే ఒక వేరబుల్ తీసుకున్నాను, బి అనే ఒక వేరబుల్ తీసుకున్నా. ఇన్ బి ఐఎమ్ ఇనిషియలైజింగ్ విత్ హలో వరల్డ్. దిస్ హలో వరల్డ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద డబుల్ కోట్స్. సో బి డేటా టైప్ యాజ్ ద స్ట్రింగ్ డేటా టైప్. బట్ ఏ అనేది ఏ డేటా టైప్ అంటే కనుక అన్డిఫైన్డ్ డేటా టైప్. ఎందుకని? మనము ఎటువంటి వాల్యూని దీనికి డిఫైన్ చేయకుండా దీన్ని డిస్ప్లే చేస్తే మనకేం రావాలి? అన్డిఫైన్డ్ డేటా టైప్ అని చెప్పేసి రావాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. అవుట్పుట్ ఏమని వచ్చిందమ్మా? ఫస్ట్ దానికి అన్డిఫైన్డ్ అని వచ్చింది. తర్వాత ఏని బిని రెండింటిని డిస్ప్లే చేసాం కదా. డిస్ప్లే చేసినప్పుడు ఏలో ఏమో అన్డిఫైన్డ్ అనేది వచ్చింది, బీకి వచ్చేసి నాట్ నల్, బీకి వచ్చేసి హలో వరల్డ్ అనేది వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ ఈజ్ null data type. Null data type as the another special data type that can have only one value, that is null value. Null value means there is no value. It is not equivalent to empty string or zero. It is simply nothing. Okay, null data type as the another special data type that can have only one value, that is null value. Null value means that there is no value. It is not equal to an empty string or zero. Okay, just it has the simply nothing. Example program for null. In body tag, background color equal to yellow అంటే నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో కలర్ రావాలి. హెడ్డింగ్ వచ్చేసి నల్ డేటా టైప్ అనే హెడ్డింగ్ అనేది సెంటర్లో రావాలి. నెక్స్ట్ ఐఎమ్ ఎంబెడింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ ఇన్ మై ప్రోగ్రామ్. వేరబుల్ n assigns to null, n1 assigns to hello world. I am displaying these two variables n and n1. n in the n place it displays null, and in the n1 place it displays hello world. After execution of this program, the output will be అవుట్పుట్ విల్ బి నల్ డేటా టైప్ అని వచ్చిన తర్వాత నల్ అండ్ హలో వరల్డ్ అనేది డిస్ప్లే అయింది. నెక్స్ట్ వన్ యాజ్ ద నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, ఫస్ట్ వన్ యాజ్ ద ఆబ్జెక్ట్ డేటా టైప్. ఆబ్జెక్ట్ ఈజ్ కాంప్లెక్స్ డేటా టైప్ that allows you to store collection of data. Object is a complex data type. It allows to store collection of data. An object contains properties defined as a key value pair. A property key name is allows a string, but the value can be any data type like strings, numbers, booleans, or complex data types like arrays, functions, and other objects. Okay, an object contains properties. Every object contains properties defined as key value pair. A property key name is always a string, but the value can be any data type like strings, numbers, booleans, or complex data types like arrays, functions, and other objects.
example program for object. In body tag, I am embedding the script. In the script, I am defining variable person assigns to మనకి ఇక్కడ ఏముంటుంది, నేమ్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది, ఆ నేమ్కి వాల్యూ అనేది కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ దాన్ని ఏమంటారు, ప్రాపర్టీ కీ అని అంటారు, నేమ్ అని అంటారు. ఈ నేమ్ అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ స్ట్రింగ్ గానే తీసుకోవాలి. వాల్యూ అనేది ఏ డేటా టైప్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేమ్లో నేనేం తీసుకున్నాను, క్లర్క్ అనేది తీసుకున్నాను. అది ఏ డేటా టైప్ అయింది, స్ట్రింగ్ డేటా టైప్ అయింది. నెక్స్ట్ సర్నేమ్ కోలన్ కెంట్ అని చెప్పేసి తీసుకున్నాను. సర్నేమ్ అనేది ఏమవుతుంది, నేమ్ అవుతుంది. దాని యొక్క వాల్యూ అనేది స్ట్రింగ్ డేటా టైప్ అవుతుంది. నెక్స్ట్ ఏజ్ అనేది నేమ్ అవుతుంది, కోలన్ 36 అని తీసుకున్నాం. 36 అనేది ఏమవుతుంది, న్యూమరికల్ వాల్యూ అవుతుందన్నమాట. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ పర్సన్ అని అంటున్నాము. అంటే ఇక్కడ పర్సన్లో ఏమేమి ఉన్నాయి, ఒక ఆబ్జెక్ట్, పర్సన్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో ఏమేమి ఉన్నాయి, నేము, సర్నేము, ఏజ్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ పీ ట్యాగ్ ఒకటి తీసుకుని ఒక నోట్ రాసాము. దాంట్లో చెక్అవుట్ ద బ్రౌజర్ కన్సోల్ బై ప్రెస్సింగ్ F12 కీ ఆన్ కీబోర్డ్ నుండి నేను F12 అని చెప్పేసి ప్రెస్ చేస్తే నా కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఓకే, లైక్ దిస్ ఓన్లీ we can display. It can display. Okay, note. Okay, check out the browser console by pressing F12 key on keyboard. నేను ఎప్పుడైతే F12 కీని ప్రెస్ చేస్తానో ఆటోమేటిక్గా నాకేమవుతుంది, కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కన్సోల్లో చూడండి, ఇక్కడ మనం రాసిన స్క్రిప్ట్ అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి తీసుకుంటున్నాము, తర్వాత ప్యాడింగ్ అనేది ఇట్లా కనపడతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ array data type. Array data type of object is used for storing multiple values in single variable. సింగిల్ వేరబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అంటే కనుక ఎరే అనేది యూజ్ చేస్తాము. ఈచ్ వాల్యూ ఆల్సో కాల్డ్ an element in an array has a numeric position known as the index, and it may contain the data of any data type, numbers, strings, booleans, functions, objects, even other arrays also. The array index starts from 0. First element of the array is ARR of 0, not 1. Okay, array is a type of object used to store multiple values in single variable. Each value has a numeric position, that is nothing but the index, and it may contain data of any data type. Data of any data type means either numeric, strings, booleans, functions, objects, even other array elements. Okay, the index of array starts from the 0, not 1. Okay, we can demonstrate the array program. HTMLకి అండ్ HTMLకి మధ్యలో హెడర్ పార్ట్లో ఒక టైటిల్ ఒకటి తీసుకున్నాము. అంటే నాకు టైటిల్ బార్ మీద ఏం డిస్ప్లే అవ్వాలి, జావా స్క్రిప్ట్ ఎరే డేటా టైప్ అని చెప్పేసి డిస్ప్లే కావాలి. నెక్స్ట్ స్క్రిప్టింగ్లో ఏం తీసుకున్నాం, టూ ఎరేస్ని తీసుకున్నాం. ఒకటి వచ్చేసి కలర్స్, ఇంకొకటి వచ్చేసి సిటీ అనేది తీసుకున్నాం. వేర్ కలర్స్, వేర్ సిటీ అని తీసుకున్నాం. ఇన్ కలర్స్, what type of colors we are taking? Red, yellow, green and orange. The index of red is 0, index of yellow is 1, index of green is 2, index of orange is 3. Next cities వచ్చేసి లండన్, ప్యారిస్ అండ్ న్యూయార్క్. ఇండెక్స్ ఆఫ్ లండన్ ఈజ్ 0,
Index of Paris is 1. Index of New York is 2. ఓకే, ఈ ప్రోగ్రాంలో మనం ఏం డిస్ప్లే చేస్తున్నాం? డాక్యుమెంట్ డాట్ రైట్లో కలర్స్ ఆఫ్ జీరో. కలర్స్ ఆఫ్ జీరో అంటే ఏం కలర్ డిస్ప్లే అవుతుంది? రెడ్ అనేది డిస్ప్లే అవుతుంది. డాక్యుమెంట్ డాట్ రైట్ కలర్ సిటీస్ ఆఫ్ 2, ఇండెక్సింగ్ వాల్యూ 2ని డిస్ప్లే చేస్తున్నాం. 2 అంటే ఏమవుతుంది? న్యూయార్క్ అనేది డిస్ప్లే అయిపోతుంది. దెన్ వీఆర్ క్లోజింగ్ ద స్క్రిప్టింగ్ ట్యాగ్, దెన్ వీఆర్ క్లోజింగ్ ద బాడీ ట్యాగ్, అండ్ దెన్ వీఆర్ క్లోజింగ్ ద HTML tag. What is the output for this program? Red and New York. Okay, red and New York as the output of this program. Next, regular expression. Any arithmetic expression is called as a regular expression. Example program for regular expression. I am taking body tag. In this body tag, background color I am taking a red color. Background color as the attribute. The value of attribute is red. In center I am displaying a regular expression. Then I am embedding the scripting tag in body tag, where x assigns to 37, where y assigns to 78. I am taking another variable z. In this z, I am assigning x plus y. After execution of this statement, x value and y value will be added. The resultant value is stored in z. So, final resultant is stored in z. So, we are printing z value. Document dot write జెడ్ అని అంటే కనుక మనకేమవుతుంది? 2 యాడ్ అయిన వాల్యూ అనేది దీంట్లో డిస్ప్లే అవుతుంది. దెన్ ఐఎమ్ క్లోజింగ్ ద స్క్రిప్టింగ్ ట్యాగ్, దెన్ ద అవుట్పుట్ విల్ బి డిస్ప్లేడ్. ఎంత వస్తుందమ్మా? 115. 115 యాజ్ ద అవుట్పుట్. ఓకే, 115 యాజ్ ద అవుట్పుట్ ఫర్ దిస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. Okay, these are the non-primitive data types. Okay, thank you. Once again, the learning objectives of today's class is JavaScript and syntax for the JavaScript and placements in HTML file. Next, JavaScript data types and JavaScript primitive data types and JavaScript non-primitive data types. JavaScript, why we are using the JavaScript? Generally in HTML we are creating only static web page. We want to create dynamic web page. Must and should we can embed the scripting language to HTML file. That's why we are using scripting. The scripting languages are 2 types, VBScript and JavaScript. We are learning about the JavaScript. Okay, JavaScript is used for dynamic purpose. What is the difference between the static and dynamic? Static ఎప్పటికీ కంటెంట్ అనేది చేంజ్ అవ్వదు. డైనమిక్ అంటే కనుక కంటెంట్ అనేది చేంజ్ అయితే దాన్ని డైనమిక్ అంటారు. వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ద స్క్రిప్టింగ్? స్క్రిప్ట్కి అండ్ స్క్రిప్ట్కి మధ్యలో జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాస్తాము. జావా స్క్రిప్ట్కి వచ్చేసి 2 important attributes are there. What are those? Language attribute and type attribute. Language specifies the type of the language and type specifies the value, means what is now recommended to indicate the scripting language. Okay, script language assigns to JavaScript, type assigns to text/JavaScript. Next, JavaScript code and ending of
scripting. JavaScript placement in HTML file. HTML ఫైల్లో ఈ జావాస్క్రిప్ట్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేయొచ్చు? హెడర్ సెక్షన్, బాడీ సెక్షన్, హెడ్ అండ్ బాడీ సెక్షన్, నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫైల్ అండ్ దెన్ ఇంక్లూడ్ ఇన్ ద హెడర్ సెక్షన్. ఓకే, ఫస్ట్ హెడర్ సెక్షన్లో స్క్రిప్ట్ లాంగ్వేజ్ అసైన్స్ టు లాంగ్వేజ్ ఈక్వల్ టు జావాస్క్రిప్ట్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ జావాస్క్రిప్ట్, డాక్యుమెంట్ డాట్ రైట్లో హలో వరల్డ్ అని రాస్తున్నాను. నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని క్లోజ్ చేస్తున్నాను. దెన్ ఐఎమ్ క్లోజింగ్ ద హెడర్ ట్యాగ్, దెన్ ఐఎమ్ క్లోజింగ్ ద HTML ట్యాగ్. వాట్ విల్ బి ద అవుట్పుట్ హియర్? హలో వరల్డ్ యాజ్ ద అవుట్పుట్. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ని బాడీ ట్యాగ్లో ఎలా ఎంబెడ్ చేస్తామంటే HTMLకి ఎండ్ HTMLకి మధ్యలో మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని ఒకదాన్ని ఎంబెడ్ చేసుకుంటున్నాము. ఈ దీంట్లో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని టైప్ని రెండింటిని స్పెసిఫై చేసిన తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్లో మీరు ఏ మెసేజ్ అయితే రాశారో అది యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అట్లానే మనం హెడర్ సెక్షన్లోను బాడీ సెక్షన్లోను రెండిట్లో కూడా ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేయొచ్చు. మనం ఒక వెబ్ పేజ్లో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ ఇన్ ఎక్స్టర్నల్ ఫైల్ అంటే కనుక ఎక్స్టర్నల్గా మీరు ఒక ఫైల్ని రాస్తారంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఆ నోట్ ప్యాడ్లో మీరు ఏ కంటెంట్ అయితే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ని రాసి ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి, ఫైల్ నేమ్ .jsతో సేవ్ చేసిన తర్వాత మనం హెడర్ పార్ట్కి వచ్చేసి సోర్స్ అనే అట్రిబ్యూట్ తీసుకొని ఆ ఫైల్ నేమ్తో కాల్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఈ ఫైల్లో ఉన్న డేటా అనేది డిస్ప్లే అయిపోతుంది. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ డేటా టైప్స్. There are two types of data types are there. What are those? Primitive and non-primitive data type. Generally, JavaScripting is a dynamic type of language, means you do not need to specify type of the variable. You need to use var. Var is used for the dynamic data type. Okay, in this example, we are taking var a assigns to 40 means it holding the number value, and var b assigns to Rahul. This Rahul is enclosed within the double quotes, so it treats as the string data type. In JavaScript, there are two types of data types are there. First one is the primitive data type. These primitive data types are 5 types. What are those means? Strings represents a sequence of characters. A number represents either positive or negative number with or without decimal value. Boolean represents the Boolean value. It contains only contains only true or false. Next, undefined represents the undefined value. Suppose we are defining the variable but we are not assigning any value to that variable. After execution of that statement, it defines undefined. Okay, null represents null value, means no value at all. It is not equal to 0 or null string. Okay, JavaScript non-primitive data types. Non-primitive data types are 3 types. What are those? Object, array and regular expression. Object represents instance through which we can access members. Array represents group of similar value. A regular expression represents the regular expressions. Okay, these are our topics. Okay, thank you.